హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉండే కారం దోశల్ని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను చెప్పే కొలతలతో దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా కారం దోశల్ని ఎలా వేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. అందులోకి ఒక గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ దాకా మినపప్పుని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ దాకా మెంతులు, ఇంకా 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పుని వేసుకోండి. తర్వాత ఈ మినపప్పు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ని అంతా వంపేయండి. ఆ తర్వాత ఈ మినపప్పు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అందుకు ఒక బౌల్లోకి మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 2 గ్లాసుల దాకా బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మనం రోజు ఇంట్లో యూజ్ చేసే బియ్యాన్నైనా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ బియ్యం మునిగే వరకు నీళ్ళని వేసుకోండి. ఈ బియ్యాన్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ని వంపేసి తర్వాత ఈ బియ్యం మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేశాక ఈ బియ్యాన్ని ఇంకా మినపప్పుని మనం ఒక 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలండి. 8 గంటల్లో ఈ మినపప్పు చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా అటుకుల్ని తీసుకోండి. తర్వాత అందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. మనం పిండి గ్రైండ్ చేసే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, బియ్యం ఇంకా మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కొంచెంగా మినపప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మినపప్పుని ఇంకా బియ్యాన్ని సపరేట్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం మినపప్పుని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి బియ్యాన్ని కూడా కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ముందు బియ్యాన్ని వాటర్ని వేయకుండా ఒక్కసారి గ్రైండ్ చేయండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేశాక ఇందులోకి కొంచెంగా వాటర్ని వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కూడా మినప్పప్పు బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం బియ్యం గ్రైండ్ చేసేటప్పుడే అటుకుల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యం ఇంకా మినపప్పు బ్యాటర్ని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 6 గంటల వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. 6 గంటల్లో ఈ పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని మీకు ఎంతైతే అవసరమో అంత పిండిని పక్కకు తీసుకోండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపోయే సాల్ట్, ఇంకా హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని కూడా వేయండి. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని కూడా వేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా పల్లీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టమోటాలని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కారంకి సరిపోయే పచ్చిమిర్చి, ఇంకా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాల్ని మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందని. ఇలా టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ టమాటాల్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ఇంకా 1/4 కప్ దాకా పప్పులు, ఇంకా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా పల్చగా కావాలంటే కొంచెం వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ కందిపప్పు, ఇంకా తుంచుకున్న 2 ఎండుమిర్చి, ఇంకా కొంచెం కరివేపాకుని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఈ తాలింపుని చట్నీలోకి వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం దోశకి కారంని ప్రిపేర్ చేసుకుందాం.
అందుకు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి 5-6 ఎండుమిర్చి, 1 కప్పు దాకా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు, హాఫ్ కప్పు దాకా పొడుగ్గా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. తర్వాత టేస్ట్‌కి సరిపోయే సాల్ట్‌ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఈ చట్నీని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దోసలోకి ఈ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. కారం ఇంకా పల్లి చట్నీని ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దోసని వేసుకుందాం. అందుకు స్టవ్ మీద దోస ప్యాన్‌ని పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక గరిటె దోస పిండిని తీసుకొని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని కూడా వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా దోసని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఇలా దోస ఎర్రగా అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ దాకా కారంని వేసుకొని ఈవెన్‌గా దోస మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుట్నాల పొడిని కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక నిమిషం కాల్చుకోవాలి. తర్వాత ఈ దోసని ఇలా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా దోస పిండి మొత్తాన్ని దోసల కింద వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కారం దోసలు రెడీ. ఈ కారం దోస పల్లి చట్నీతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కారం దోసల్ని మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ ఇంకా సజెషన్స్‌ని కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.